ఎస్ రవి యాంటోనీ, మీరు ఇప్పుడు సింగిల్ లైనర్స్ ఉన్నాయి, అసలు మామూలుగా పెళ్ళలేదు అవైతే. ఈ సినిమా మొత్తానికి స్క్రిప్ట్ అండ్ డైలాగ్సే ప్రాణం అని చెప్పొచ్చు. అందులో మీరు కూడా పాలు పంచుకున్నారు. ఎలా అనిపించింది, ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది? అంటే నలుగురు రైటర్స్ ఉన్నారు, మామూలుగా ఏ సినిమాకి ఇంతమంది రైటర్స్ ఉండరు. మీకు తెలుసు మీ డైలాగ్స్ ఏంటి, మీరు ఏ సీన్స్కి రాశారు ఏంటి అనేది మీ ఫ్రెండ్స్కి తెలిసి ఉంటుంది. ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది దానికి సంబంధించి? సూపర్ రెస్పాన్స్ అండి. అంటే మేము ఇప్పుడే వచ్చేటప్పుడు కార్లో చెప్తున్నాను, ఇప్పుడు మల్లిక్ యాంథనీ, సిద్ధు, కళ్యాణ్ కదా ఇట్లా మాస్క్ అని ఒక టీం అని పెట్టుకున్నాం ఇప్పటి నుంచి. సో అంటే మా నలుగురికి ఒక పెక్యులారిటీ ఉందండి. ఇప్పుడు ఇది ద హోల్ స్టోరీ, ద క్యారెక్టర్ అంతా ఫార్మ్ అయ్యేది సిద్ధు బ్రెయిన్ నుంచి ఫార్మ్ అయింది. పార్ట్ 1 నేను తీసుకున్న, పార్ట్ 2 స్టోరీ కూడా. అప్పుడు మమ్మల్ని అందరిని పిలిచి కూర్చొని రాయడం స్టార్ట్ చేస్తాం మేము. అండ్ ఆల్సో సిద్ధు హ్యాపెన్స్ టు బి మై బెస్ట్ ఫ్రెండ్. సో ఐ నో సిద్ధు ఇన్ అండ్ అవుట్. అంటే మీ ఇద్దరం ఆడుకునే కాన్వర్సేషన్స్ కూడా ఇప్పుడు టిల్లులో ఎలాంటి డైలాగ్స్ ఉంటాయి అలా ఉంటాయి. అండ్ నలుగురికి ఒక ఎటకారం ఉంటుంది మాకు, అది నేను అబ్జర్వ్ చేసింది. Start with the end in mind. You need to know where you want to reach. Every morning that we wake up, we are exercising our choice. The destiny is decided. The results are known that I'm going to win. Life of a goalkeeper is something which has always intrigued me. When you come into a stadium, this is the highest level of pressure. When I set out to do something, I decide in my mind that failure is not an option. What you feel very strongly about, those are the stories to tell. I have a mind which is absolutely restless. Mind and body are entangled sensations. That brings me back to golf. It's an amazing game. This is not a perfect game. You only learn from them. If you have a formula to a success, then you can replicate it. I feel this is my first step. I'm starting now. The winner is first born in the mind. I think, therefore I am. We are all about our mind. This and more, streaming on News 9+. Subscribe now. అంటే ఈ నలుగురు రైటర్స్ ఉండాలి అని అసలు ముందు అనుకున్నది ఎవరు? థాట్ ఎవరిది? అదేం అనుకోలేదండి. స్టార్ట్ అయినప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ రాసి డైరెక్ట్ చేద్దామనే ఐడియాలో ఉండే నేను. ఓకే. సో అది రాసుకుంటూ సిద్ధుతో షేర్ చేస్తున్నప్పుడు సిద్ధు ఉండి ఇప్పుడు టిల్లు స్క్వేర్ చేస్తున్నాను నేను, మల్లిక్ డైరెక్ట్ చేస్తున్నాడు, వై డోంట్ యూ ఆల్సో వర్క్ ఫర్ అ బిగ్ ప్రాజెక్ట్, నీకు ఇంత పెద్ద ఎక్స్పోజర్ వస్తుంది అండ్ యూ విల్ అండర్స్టాండ్ హౌ టు మేక్ ఎ బిగ్ ఫిల్మ్ అని. సో హీ గేవ్ మీ ది ఆపర్చునిటీ టు జాయిన్ ద టీమ్. అండ్ దెన్ కళ్యాణ్ కేమ్ ఇన్. అప్పుడు మళ్ళీ సేమ్ మీ ఇద్దరం ప్యారలల్గా వచ్చాం. కళ్యాణ్ కూడా మా వంశన్న ప్రొడ్యూసర్ కాల్ చేసి వీటి కామెడీ టైం బాగుంటుంది పెట్టుకొని ఇతన్ని అని. ఇంకా నలుగురం బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం ఫస్ట్. బిఫోర్ వి బికేమ్ ప్రాబ్లీ రైటర్స్ అనేది అది మైండ్లో కూడా లేదు మాకు. వీ జస్ట్ బికేమ్ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ రోజు బాల్కనీలో కూర్చొని ల్యాప్టాప్ పెట్టుకొని డైలాగ్స్ డిస్కస్ చేసుకుంటూ జోక్లు వేసుకుంటాం. బేసికలీ మేము పెద్ద ఇలా సిద్ధు ల్యాప్టాప్ పెట్టి కూర్చొని ఉంటాడు, అది మాకు ప్రెస్ మీట్స్ లోనే కనిపించింది. ఇతను జోకేస్తాడు, నేను జోకేస్తా, కళ్యాణ్ జోకేస్తాడు, ఓకే 3 ఇక్కడ పెట్టేయండి అన్నట్టు అలా వెరీ రెగ్యులర్ కాన్వర్జేషనల్ బేస్లో అయిందండి.